అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నదొచ్చేసి టోటల్ రెడీనెస్ 6th క్లాస్‌కి సంబంధించి ఉన్న ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో డే వైస్ అయితే రూపొందించబడినటువంటి ప్లే లిస్ట్ అయితే ఇక్కడ మీకుంది. అట్లానే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్వింగ్ లూమ్‌కి సంబంధించి టెక్స్చువల్ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్ టెక్స్ట్ బుక్ ఏదైతే సెమ్ 1 ప్లస్ సెమ్ 2 పాఠ్యాంశాలన్నీ కూడా మీకు ఇందులో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అలానే లింక్స్ ద్వారా లింక్ అని అడగడం ద్వారా కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ద్వారా కూడా టోటల్ సిలబస్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. పాఠాలు, గ్రామర్ అన్నీ కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మన 6th క్లాస్ ఇంగ్లీషు రెడీనెస్లో భాగంగా డే 17 ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే చూస్తున్నాం. మీరు పేజ్ నెంబర్ 105, 106లో దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో 4 యాక్టివిటీస్ అవైతే చూడొచ్చు. డే 17 ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ అంటే పండ్లు, మరియు వెజిటేబుల్స్ అంటే కూరగాయలు అన్నమాట. వెజిటేబుల్స్ అంటే కూరగాయలు. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వొకాబులరీ రిలేటెడ్ టు డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. రకరకాల పండ్ల గురించి తెలుసుకుంటారు, కాయగూరల గురించి తెలుసుకుంటారు, కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. అండ్ సచ్ యాజ్ యాపిల్ కానివ్వండి, బనానా కానివ్వండి, క్యారెట్, ఇలాంటివి పరిచయం అయితే ఆ పదాలని చేయడం అయితే జరుగుతుంది. యూజ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టు డిస్క్రైబ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యూజింగ్ యాడ్జెక్టివ్స్ సచ్ యాజ్ స్వీట్ అండ్ ఫ్రెష్ ఎట్సెట్రా. అండ్ వీటిని పరిచయం చేసేటప్పుడు తీయటివి అండ్ ఫ్రెష్ అంటే తాజా అని అర్థం అనమాట. ఇట్లాంటి పదాలను ఉపయోగించి ఏం చేయాలి అంటే పిల్లలకి ఆ పండ్ల గురించి అండ్ కాయగూరలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిచయం అయితే చేయాలన్నమాట. తీయటివి, తాజావి అనేసి. కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ టు డిస్క్రైబ్ ఫేవరెట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సచ్ యాజ్ ఐ లైక్ ఈటింగ్ యాపిల్స్. నాకు యాపిల్స్ తినడం అంటే చాలా ఇష్టం. క్యారెట్స్ ఆర్ గుడ్ ఫర్ ఐస్. క్యారెట్స్ అనేవి కళ్ళకి చాలా చాలా మంచివి. ఇలాంటి సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేయమని అయితే మనల్ని అయితే అడగడం జరిగింది. యాక్టివిటీ 1కి అయితే వచ్చాం. డిస్కస్ విత్ ద చిల్డ్రన్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఏవైతే కాయలు, కూరలు, ఏవైతే కాయగూరలు ఉన్నాయో వాటి మీద అయితే డిస్కస్ చేయమన్నారు. టీచర్ ఆస్క్ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. అంటే ఇంటరాక్షన్స్ అనేవి జరగాలి. ప్రశ్నలు వేయడం, దాని నుంచి మళ్ళీ కొన్ని సమాధానాలతో పాటు ప్రశ్నలు కూడా వస్తాయి. వాటిని ఆ రెస్పాన్సెస్ అనేది బ్లాక్ బోర్డ్లో రాయడం. వాట్ ఈజ్ టొమాటో? ఇజ్ ఇట్ అ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్? ఇప్పుడు టొమాటో అనేది ఉంది. టొమాటో మనం తింటాం, ఎర్రగా ఉంటుంది. అండ్ అది వచ్చేసి కాయ లేకపోతే కూర, వెజిటేబుల్, కూరగాయల కిందకి వచ్చిద్దా లేకపోతే కాయల కిందకి వచ్చిద్దా అనేది మనం తేల్చాలి. అండ్ యాక్చువల్గా టొమాటో అనేది వెజిటేబుల్ కిందే మనం వాడతాం. ఫ్రూట్స్ కింద మనం వాడడం అయితే జరగదు. వెజిటేబుల్ ఏవైతే ఉన్నాయో, కాయగూరలు, కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటి కిందే మనం పరిగణిస్తాం. వెజిటేబుల్ కిందే పరిగణిస్తాం. అండ్ విచ్ ఫ్రూట్ ఈజ్ యూజువల్లీ yellow when it's ripe? విచ్ ఫ్రూట్ ఈజ్ యూజువల్లీ yellow when it's ripe? పండిన తర్వాత ఏ కాయ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ యూజువల్గా మామూలుగా మనం చూసుకున్నట్లయితే బనానా ఏదైతే ఉందో, అరటి పండు ఏదైతే ఉందో అది ఏంటంటే జనరల్గా ఎల్లో కలర్లో ఉంటుంది పండినప్పుడు. రైప్ అంటే పండడం. విచ్ ఫ్రూట్ ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ జ్యూసీ అండ్ ఆఫెన్ ఈటెన్ ఇన్ ద సమ్మర్? అండ్ ఒక ఫ్రూట్ని మనం ఎప్పుడు మర్చిపోము. ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే అది సమ్మర్లో దొరుకుతుంది అండ్ జ్యూసీ, రసాలు ఊరుతుంది. అదేంటి అంటే మ్యాంగో, మామిడికాయ అన్నమాట. వీటిని ఎట్లా రాయమన్నారు? సెంటెన్సెస్. కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ to describe favorite fruits and vegetables such as I like eating apples, carrots are good for eyes. ఆ విధంగా మనం రాయాలి. కాబట్టి వీటిని మనం సెంటెన్స్లుగా చూద్దాం. డే 17 అండి. 105 పేజ్లో మనం అయితే ఈ ప్రశ్నలు అయితే చూడొచ్చు. 105లో మనం ఈ ప్రశ్నల్ని చూడొచ్చండి.
వాట్ ఈజ్ అ టొమాటో? టొమాటో ఏంటి? ఈజ్ ఇట్ అ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్? ఏ టొమాటో ఈజ్ ఏ వెజిటబుల్. ఇదేంటంటే కాయనా లేకపోతే అంటే ఫలమా లేకపోతే వచ్చేసి కూరగాయల కిందకి వచ్చిద్దా అంటే ఇది కూరగాయనమాట. టొమాటో అనేది కూరగాయ. అండ్ విచ్ ఫ్రూట్ ఈజ్ యూజువల్ యెల్లో వెన్ ఇట్స్ రైప్. అండ్ ఏ పండు పండినప్పుడు, రైప్ అంటే పండడం, పండినప్పుడు ఏది పసుపు కలర్లో పసుపు పచ్చగా ఉంటుంది? పండినప్పుడు పసుపు పచ్చ కలర్లో ఉంటుందంటే బనానా. అరటి పండు అనేది ఎల్లో కలర్లో ఉంటుంది పండినప్పుడు. విచ్ ఫ్రూట్ ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ జ్యూసీ అండ్ ఆఫెన్ ఈటెన్ ఇన్ సమ్మర్. అండ్ ఏ పండు సమ్మర్లో తింటాం అండ్ అది రసాలుగా ఉంటుంది, రసాలు విధంగా ఉంటుంది అంటే ఏ మ్యాంగో ఈజ్ జ్యూసీ అండ్ ఆఫెన్ ఈటెన్ ఇన్ సమ్మర్. మ్యాంగో రసాలు ఊరుతుంది అండ్ సమ్మర్లో అయితే మనం తినడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దే కరెక్ట్ వర్డ్స్ అన్నాడు. అండ్ ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్తో మనం అయితే మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అది చూద్దాం. మొదటిది వచ్చేసి ఆరెంజ్ అండి. అండ్ ఆరెంజ్ ఇది ఎక్కడుంది అంటే అదిగోండి ఇక్కడ ఉంది ఆరెంజ్. నారింజ అంటుంటాం. ఆరెంజ్ వచ్చేసి నారింజ పండు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉన్నది రెండవది వచ్చేసి గ్వావా. అంటే ఏంటిది? జామ్ అన్నమాట. జామ్ పండుని గ్వావా అంటారు. ఇది వచ్చేసి గ్వావా అంటే జామ్ పండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే పైనాపిల్. పైనాపిల్ అనమాట. ఇక్కడ ఉంది పైనాపిల్. ఇది ముళ్ళుగా ఉంటుంది, లోపల కూడా కొంచెం ఏంటంటే ముళ్ళుగా ఉన్నట్టు ఉంటుంది. సో దీన్ని ఏమన్నారు అంటే పైనాపిల్ అని. ఇక్కడ నుంచి మనం ఇలా ఉంచుకున్నాం పైనాపిల్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాపిల్ అనేది ఉంది, యాపిల్. ఆ తర్వాత ఇక్కడ నుంచి పపాయ. పపాయ అంటే బొప్పాయి అన్నమాట. ఇది బొప్పాయి, బొప్పాయి పండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళు, అదిగోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో. ఎక్కడుంది మ్యాంగో? అదిగోండి ఇక్కడ కింద ఉంది మ్యాంగో. బనానా అనేది ఇక్కడ ఉంది. బనానా అంటే అరటి పండు, మ్యాంగో అంటే మామిడి పండు, అండ్ గ్రేప్స్ అంటే ఇవి వచ్చేసి ద్రాక్ష, గ్రేప్స్ అన్నమాట. ద్రాక్ష, ఇవేమో అరటి పండు, ఇదేమో మామిడి పండు ఇక్కడ కింద ఉన్నది. అండ్ పామ్గ్రనేట్ అంటే దానిమ్మ పండు, దానిమ్మ కాయ. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే సీతాఫలం మిగిలింది. దాన్ని ఏమంటారు అంటే కస్టర్డ్ యాపిల్ అంటారు. కస్టర్డ్ యాపిల్ అంటారు. ఓకే, కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం. ఈ విధంగా మనవి 105 పేజీలో ఉన్నది. మనం అయితే ఇది కంప్లీట్ చేసాం ఈ యాక్టివిటీని. నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి యాక్టివిటీ 2ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే అబ్జర్వ్ ద వెజిటబుల్స్. ఏవైతే చూడండి వెజిటబుల్స్ అన్నాడు. ఈ వెజిటబుల్స్లో ఇదేంటి? దిస్ ఈజ్ టొమాటో అనమాట. ఓకే, ముందు మనం టొమాటోని వెజిటబుల్ కింద చూసాం కదా, ఇక్కడ వెజిటేబుల్ కింద అతనే ఇచ్చినటువంటి దాంట్లోనే మనకు వెజిటేబుల్, టొమాటో వెజిటేబుల్ అని ఉంది, కూరగాయల్లో ఉంది. అండ్ రైట్ ఇన్ దేర్ నేమ్స్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ బిలో. కింద ఇచ్చిన ఏవైతే ఖాళీ ఉందో అక్కడ వాటి పేర్లు రాయమని అయితే అడగడం జరిగింది. అండ్ మొదటిది వచ్చేసి బిట్టర్ గోర్డ్ అనేది. బిట్టర్ గోర్డ్ అంటే కాకరకాయ అన్నమాట. చేదుగా ఉండడం దీని స్టైలు, కాకరకాయ. అండ్ ఇది మనకు తెలిసిందే. ఇదేంటి? రెడ్గా ఉంది. దిస్ ఈజ్ టొమాటో. టొమాటో మనం చాలా చక్కగా తినడానికి ఇష్టపడతాం. ఇది టొమాటో అన్నమాట. ఇది కూడా వెజిటబుల్, కూరగాయ అన్నమాట. తెలుగులో కూడా దీన్ని ఏమంటారు? టొమాటో అని అంటారు. దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి, బట్
జనరల్గా మనకు వచ్చేసి టొమాటో అనే పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకు తెలిసిందే, అందరికీ తెలిసిందే ఇదేంటి, ఆనియన్ అనమాట. ఉల్లిపాయ, ఆనియన్, ONION, ఆనియన్, ఉల్లిపాయ. అండ్ నెక్స్ట్ ఉన్నది చిల్లీ. చిల్లీ అంటే ఏంటది, మిరపకాయ అనమాట. చిల్లీ అంటే మిరపకాయ. ఇక నెక్స్ట్ వచ్చేసి దీన్ని బ్రింజాల్ అంటారు, వంకాయ. బ్రింజాల్ అంటే వంకాయ, బ్రింజాల్. వంకాయ. ఈ విధంగా ఈ యొక్క ఏవైతే కూరగాయలు ఉన్నాయో, వెజిటేబుల్స్, వాటి యొక్క ప్రతిదాన్ని నేమ్ రాసాం, తెలుగులో కూడా రాయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే యాక్టివిటీ 3, పిక్ ద ఫుడ్ ఆర్ డ్రింక్ ఐటమ్స్ దట్ వి ప్రిపేర్ విత్ ఫాలోయింగ్ వెజిటేబుల్స్. ఈ కూరగాయలతో మనం తయారు చేసేటటువంటి ఏవైతే వంటకాలు ఉన్నాయో, ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, డ్రింక్ ఐటమ్స్ కావచ్చు, ఏవో మనల్ని అయితే రాయమని చెప్పడం అయితే జరిగింది. అవి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే టొమాటో విషయానికి వస్తే టొమాటోతో కర్రీ చేస్తారు, టొమాటో కూర, టొమాటో చట్నీ చేస్తారు. టొమాటో అనేది సాంబార్లో వాడడం అనేది జరుగుతుంది. అండ్ పికిల్ అంటే ఊరగాయ అనమాట. ఈ ఊరగాయ అనేది చేస్తారు టొమాటోతో. అండ్ జ్యూస్ అనేది చేరు. సలాడ్ అనేది, సలాడ్లో ఈ టొమాటో అనేది వాడరు, ఫ్రైగా కూడా వాడరు. తర్వాత కుకుంబర్ అయితే మనకి కర్రీ చేస్తారు, కూర చేస్తారు. అండ్ కుకుంబర్ చట్నీ కూడా చేస్తారు, సాంబారంలో వాడడం అయితే జరుగుతుంది. పికిల్ అయితే చేరు, నిల్వ ఉండదు, ఎందుకంటే వాటరీ కదా, ఉండదు. అండ్ కుకుంబర్ జ్యూస్ జనరల్గా తాగరు, స్పెసిఫిక్గా అయితే చెప్పలేము, అన్నీ తాగొచ్చు, ఎవడైనా ఏదైనా చేసుకుని తాగొచ్చు. జనరల్గా అయితే చేయరు, సలాడ్లో వాడరు, ఫ్రై కూడా చేయడానికి కుదరదు. ఆనియన్ కర్రీ చేసుకోవచ్చు, ఆనియన్ చట్నీ చేసుకోవచ్చు, సాంబార్లో ఆనియన్ జనరల్గా వాడతారు. సాంబార్ అంటేనే 100 రకాలు వేయచ్చు కదా. సో ఆనియన్ అనే పికిల్ అనేది, ఆనియన్ పికిల్ మీకు ఐడియా ఉంటే చేసుకోండి. అండ్ ఎందుకంటే నాకు తెలిసి అయితే ఆనియన్ పికిల్ అంతకాలం ఉండేది కాదు. అంటే పికిల్ అంటే ఊరగాయ దరిదాపుగా 2-3 సంవత్సరాలు ఉంటుంది. మామిడికాయ, మ్యాంగో పికిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే ఉంటాయి. జ్యూస్ అనేది లేదు, సలాడ్లో వాటరు, ఫ్రై కూడా ఉండదు. పొటాటో కర్రీ చేస్తారు, పొటాటో చట్నీ చేయరు, సాంబార్లో వాడతారు. ఓకే. అండ్ అచ్చంగా పొటాటోతోనే సాంబార్ అనేది చేయరు. సాంబార్ అంటే చాలా ఉంటాయి. పొటాటో పికిల్ ఉండదు, జ్యూస్ ఉండదు, సలాడ్ ఉండదు, ఫ్రై చేస్తారు, పొటాటో ఫ్రైస్ ఉంటాయి. ఓకే, ఫ్రై చేస్తారు. బ్రింజాల్ వచ్చేసి కూర చేస్తారు, దాంతో చట్నీ చేస్తారు, సాంబార్లో వాడతారు. పికిల్ అయితే కుదరదు. నెక్స్ట్ జ్యూస్, సలాడ్ ఉండదు, ఫ్రై అనేది చేయడం జరుగుతుంది. తర్వాత క్యారెట్ చూసుకుంటే కర్రీ చేస్తారు, చట్నీ ఉండదు, సాంబార్లో జనరల్గా వాడతారు, బట్ అదే మెయిన్ సోర్స్ అయితే కాదు, సాంబార్లో అన్నీ వాడేస్తారు. అండ్ పికిల్ అనేది లేదు, అట్లా ఏం చేయరు. సలాడ్లో వాడతారు, ఫ్రూట్ సలాడ్ వాటిలో వాడతారు. జ్యూస్ కూడా క్యారెట్ జ్యూస్ చేస్తారు, క్యారెట్ ఫ్రైగా కూడా జనరల్గా చేస్తారు, బట్ అది అంత ఇదేం కాదు. సో ఇవి. నెక్స్ట్ బీట్రూట్ కనుక చూసినట్లయితే క్యారెట్ లాగే కర్రీ చేయడం జరుగుతుంది. అండ్ సాంబార్లో 1-2 ముక్కలు అలా వేసేసుకుంటారు. అండ్ బీట్రూట్ జ్యూస్, పికిల్ అసలు ఉండదు, సలాడ్లో వాడతారు. అండ్ ఫ్రై అనేది చేయరు. తర్వాత చిల్లీ మనం చూసినట్లయితే కర్రీ చేసుకోవచ్చు, బట్ అచ్చంగా చిల్లీ కర్రీతో తినేవాళ్ళు తక్కువ. అండ్ చట్నీ చేస్తారు, సాంబార్లో వాడతారు. పికిల్గా కూడా ఊరగాయ ఏదైతే ఉందో వాడతారు. జ్యూస్ చేసిన తాగే ధైర్యం ఎవరికి ఉండదు. అండ్ సలాడ్లో వాడరు. అండ్ ఫ్రైగా కూడా ఏం చేయరు. ఇవి నార్మల్గా తెలిసినవి. మీకు ఏమైనా అదనంగా తెలుసుంటే ఖచ్చితంగా వాటిని టిక్ అనేది పెట్టుకోగలరు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ బై యూజింగ్ హెల్ప్ బాక్స్.
హెల్ప్ బాక్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ది మనం చూసినట్లయితే బనానా అంటే అరటి పండు ఏదైతే ఉందో అరటి పండు అనమాట బనానా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ అన్నాడు. ఇక్కడ బనానా అనేది మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఓ, ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఓ అనేది ఆరెంజ్ని సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, నారింజ అంటారు. ఆ తర్వాత జీ, ఇక్కడ మనం చూసుకుంటే ఉన్నది ఏంటంటే గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు ఇవన్నమాట. ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్ అది రాద్దాం. GRAPES గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్లు. తర్వాత పి ఉంది, ఇది కూడా పి వచ్చేసి పపాయ. పపాయ అంటే బొప్పాయి అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇది బొప్పాయి, పపాయ అనమాట. అది పపాయ అంటే బొప్పాయి. నెక్స్ట్ ఏమి ఇదన్న పపాయ పోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఒకటి, అదేంటంటే యాపిల్ అనమాట. యాపిల్ APPLE యాపిల్. ఓకే, ఈ విధంగా మనమైతే టోటల్ ఏవైతే రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ బై యూజింగ్ హెల్ప్ బాక్స్ అయితే మనం అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. 106లో మనకి టోటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాక్టివిటీస్ అయితే మీకు కనబడతాయి, దయచేసి గమనించండి. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎన్ స్క్రీన్స్ ద్వారా కూడా టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడగడం ద్వారా కూడా మీరు టోటల్ ప్లేలిస్ట్ అనేది కామెంట్ సెక్షన్ ద్వారా పొందొచ్చు. అలా కాదు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్వేస్ లింక్స్ 24/7 ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.